రెగ్యులర్గా ఆలు రెసిపీస్ బోర్ కొట్టేసాయా? సో ఇప్పుడు ఈసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్తీ అనమాట. అండ్ ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడైనా ఫాస్ట్గా చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. దానికైతే మనం ఆలూస్ అనేవి ఇంత చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను. సో దట్ ఇవి బాగా ఫ్రై అవుతాయి. కాస్త లావుగా కట్ చేసుకుంటే లోపలంతా ఫ్రై అవ్వనట్టు ఉంటాయి అన్నమాట. ఈ సైజులో కట్ చేసుకుంటే బెటర్. సో ఇలా ఫైన్గా అన్నీ కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా. ఆ తర్వాత కూడా క్యారెట్ కూడా కట్ చేసుకున్న తర్వాత రెసిపీలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. ఒక 5-6 స్పూన్స్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట. జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యి చిటపట అనేటప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం. సో ఇప్పుడైతే శనగపప్పు వేసుకుంటున్నాను కొద్దిగా, అండ్ మినపప్పు కొద్దిగా, అంటే 1 స్పూన్ ఆఫ్ మినపప్పు అండ్ శనగపప్పు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అనమాట. చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా చూడ్డానికి బాగుంటుందని. సో ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనం తినేటప్పుడు అంత ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఫస్ట్ అయితే క్యారెట్స్ వేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కాసేపు క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనం పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఆలూస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ దీన్ని ఇలాగే ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. కాసేపు మూత పెట్టుకుంటూ అండ్ అడగంటకుండా మిక్స్ చేసుకుంటూనే ఇంకా మనం ఫ్రై అనేది చేసేసుకోవాలి. దీనికైతే ఒక 10 to 15 minutes పడుతుంది, ఎందుకంటే నేను 1/2 kg ఆలూతో చేస్తున్నాను. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే కాస్త తక్కువ టైం పడుతుంది. సో కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఉడికింది తెలిసిపోతుంది. కావాలంటే ఒక ఆలూని స్మాష్ చేసి చూస్తే అది విరుగుతుంది అనుకోండి, స్మాష్ అవుతుంది అనుకోండి, ఇంకా మన ఆలు కుక్ అయినట్టే. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-2.5 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను నేను. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆలూస్కి పట్టి ఫ్లేవర్డ్ చాలా బాగుంటుంది అనమాట. ఒక 2 minutes తర్వాత తీస్తే చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుకుంటూ ఫ్రై అయితే సూపర్గా ఉంది. చూడడానికే కాదు తినడానికి ఆసమ్ ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. క్యారెట్ వేసాము, ఆలు వేసాము అండ్ పప్పులు కూడా వేసాము. అంతా చాలా హెల్తీ అనమాట. టేస్ట్ కూడా అత్తిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్, కొత్త వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.